హల్లెలూయా. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. హల్లెలూయా. 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొన్ని వేయించితిని, తల వంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమిను గతించిపోను గాని ధర్మశాస్త్రమయు నెరవేర్చుటకు దాని నుండి పొందవటకు ఒక సున్నమైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్రమును ప్రవర్తనను ప్రవచనములను నెరవేర్చుటకే గాని తలసవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నీళ్ళు రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోవునే గాని ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు దాని నుండి ఒక పొల్లైను ఒక సున్నైను తప్పిపోతూ నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చాడంట. హల్లెలూయా. దాన్ని కొట్టివేయటానికి యేసు ప్రభువు రాలేదు. సున్నైను పొల్లైను తప్పిపోదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఒక వ్యక్తి మా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి. ఈ స్త్రీని తప్పు చేసిన ఆమెని శిక్షిస్తే తక్కిన స్త్రీలు పాపం చేయకుండా ఇదిగో అందరూ భయముతో ఉంటారు. ఈ స్త్రీ పాపంతో మేము చూసుకున్నాము అని యేసు ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నిజమే, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సిందే కానీ ఇదిగో మరి తప్పు చేయని వాళ్ళని శిక్షించాలి అని మరి యొక్క చెప్పినప్పుడు ఎవరి పాపాలు వాళ్ళ నేల మీద రాస్తున్నప్పుడు వెంటనే నేను పాపిని 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 రాళ్ళు అక్కడ పడేసి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉన్నారు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? గడగడ గడగడ వణుకుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళతో కొట్టుకుంటా ఆమె ఎనికిడితో పరిగెత్తుకుంటా ఉన్నారు. ఆమె ప్రాణం దక్కించుకోవడానికి యేసు అన్ని ప్రాంతంలో పరిగెత్తి ఉరికి 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 పరిగెత్తి యేసు ప్రభువు సాటుకొచ్చారని అప్పుడు వెంటనే అమ్మ వాళ్ళెవరు నేను శిక్షించలా, నేను నిన్ను శిక్షించనన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరో నేను శిక్షించలేదు కానీ నిన్ను నేను శిక్షించను అన్నప్పుడు అమ్మాన మాటకి ఆమె మనోనేత్ర తెరబడదంట. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆమె గడగడలాడక ఒరుగుతుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని? అయ్యా, తెలుసో తెలియకో నేను పాపం చేశాను. ఒక పురుషుడికి లోనైనప్పుడు అనేకులు నన్ను వేలమ్మగా మాట్లాడుకున్నారు. నువ్వైతే నన్ను అమ్మాని పిలిచావు. నా కుమారుడా యేసు, అయ్యా నేను మాత్రం పాపం చెయ్యను. ఇక మీదటి నుంచి నా బుద్ధి, నా స్వభావము, నా నడక, నా ఆలోచనలు మార్చుకుంటానని ఏం చేసింది? ఆమె బ్రతుకును మార్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా ప్రియమైన సంగమా, పురాతన కాలములో ఒక గృహంలోకి వెళ్ళి ఈ మరియమ్మ గారు ఒక కన్యకగా ప్రదానం చేయబడి ఉన్నది పురుషునికి. మరి దావీదు వంశావళిలో యేషోబనక ఆయన ఆ ప్రదానము మరి చేయబడిన ఆమె ఒక గృహలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే
మరియా నీకొక శుభవార్త. ఆ శుభవచనం ఏమిటని ప్రభువా అని ఆమె విశ్వసించినప్పుడు, ఇదిగో లోక రక్షకుడు నీ గర్భాన జన్మించబోతున్నాడు, ఆయన పుట్టబోతున్నాడు. ఏమంటుంది కదా, నేను పురుషుడిని వెరగనదాని కదా, ఇది ఎలా జరుగును? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు, ఆయన శక్తి వచ్చి నిన్ను కప్పుకుంటుంది. చప్పట్లు కొట్టి దేవుడు నామమును కనపరుస్తారు. హల్లెలూయా. పాపం లేకుండా సర్వోన్నతుడైన దేవుడు వచ్చి ఆమె శక్తిని కప్పుకున్నప్పుడు ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే మరి ఒక రోజు, 2 రోజులు, నెలలు, వారాలు గడుస్తా ఉన్నాయి. ఏమా మరి గర్భిణి ఆగట్లేదు కదా. నెలలు నిండే కొద్దిగా, శిశువు పెరిగే కొద్దిగా ఆమె గర్భం కలుస్తున్నప్పుడు అనేకులు కూడా వీళ్ళు ప్రదానం చేయబడి ఉన్నారు కానీ తాళి కట్టకుండా, వివాహం చేసుకోకుండా ఈ యేసుకి ఎక్కడ బుద్ధి లేదు, ఈ మరియమ్మ గారికి ఎక్కడ బుద్ధి లేదని రకరకాలు అనుకుంటున్నారు. ఈ వార్త యేసు గారికి తెలిసి ఉన్నది. ఏమని, ఇదిగో రాజ్యంగా విడనాడుదాము, ఆమెలో నిన్ను వివాహం చేసుకోకుండా దూర దేశానికి ప్రయాణమై పారిపోదామని ఆలోచన చేస్తున్నప్పుడు, అప్పుడు వెంటనే ఆయన నిద్రపోతున్న స్వప్నములో దేవదూత వచ్చి, నీతిమంతుడని యేసు, నీతిమంతుడని యేసు. ఆమె గర్భం ధరించింది. ఈ పాపం వలన గర్భం ధరించలేదు. యేసు అని ఒక ఆయన పుట్టబోతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు ప్రభువు జన్మించడానికి, ఆమె గర్భాన్ని పట్టడానికి ఆయన కోరుకున్నాడంటే వెంటనే పరుగున ఆమె మరియా రా, దేవదూత వచ్చి నాతో మాట్లాడిందండి. అప్పుడు ఆమెను చేర్చుకునటానికి అభ్యంతరం పడలేదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే నెలలు నిండిపోతా ఉంది. నిండుతున్నప్పుడు ఏమని గాడిద మీద కూర్చోబెట్టుకొని, అయా ప్రాంతాలలో కొంచెం స్థలం ఇస్తారా, నా భార్యకి గర్భవతిగా ఉన్నది, నిండు నెలలు నిండి ఉన్నాయి, ఇదిగో మరి కొంచెం స్థలం ఇస్తారన్నప్పుడు వాళ్ళను చేర్చుకున్న వాళ్ళకు కూడా తప్పు వేస్తారు, కులంలో నుంచి వెలివేస్తారు అని అక్కడ ఎవరు మా ఇంట్లో చూడలేదు, మా ఇంట్లో లేదని పటా పటా తలుపులు వేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ధనవంతుడిగా ఉండి మరి యొక్క భూలోకానికి ఎన్ని శ్రమలు మనం కూడా అనుకుంటాము. రకరకాలైన కష్టాలు ఏంటయ్యా ఈ బాధని కష్టాలు. ఆ కష్టాలు వెనక ఉన్నత ఆశీర్వాదము, ఉన్నతమైన దేవుడు కలుసుకునటానికి కష్టాలు. అందుకని హల్లెలూయా నేను కూడా పాటలో రాసుకున్న, కష్టాలు వచ్చినా నష్టాలే కలిగినా ఇబ్బందులే తోడై ఉన్నావు, తోడై ఉన్నావు, నా నీడై ఉన్నావు, తోడై ఉన్నావు, నా నీడై ఉన్నావు, నేను కానయ్యా నాలో నివసించే దేవుడవు. ఏం చేయాలి? కష్టాలు నష్టాలు వస్తాయి, దాని వెనుక ప్రభును ఆధారం చేసుకొని కన్నీళ్లు విడవాలి. మరి ఆయన కూడా ఆయన భార్యని విడనాడుదామని దూరదేశానికి వెళ్ళిపోదామని అనుకున్నప్పుడు దేవదూత వచ్చి ఏం చేసింది? మాట్లాడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వెంటనే నా ప్రియమైన సంఘమా దేవదూత మాట్లాడినాక ఆ ప్రాంతాలలో తన భార్యను చేర్చుకొని, మరి ఆయా ప్రాంతంలో కొద్దిగా స్థలం ఇవ్వండి అమ్మా, కొంచెం స్థలం ఇవ్వండి అని అడుగుతా ఉన్న ప్రాంతంలోనే ఎక్కడ స్థలం ఇవ్వలేదు. ఒక అతను పిలిచి గొడ్లు సావిడి ఒక సత్రం అన్నది, ఆ పశువుల పాకాల్లో పశువులు కూడా ఉంటాయి, అక్కడ బోండని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళారు కానీ ఇంకా ఎక్కువైన నొప్పులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నర్సులు లేరు, డాక్టర్లు లేరు, ఎవరు లేరు. అప్పుడు తర్వాత ఆ యొక్క నెలల నుండి ఒక పిల్లవాడుగా మరి జన్మించి మగ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన వెంటనే ఆకాశంలో నుంచి ఒక వెలుగు, ప్రకాశమైన వెలుగు
రక్షకుడు అక్కడ జన్మించి ఉన్నాడు, అక్కడ పుట్టి ఉన్నాడు అని చెప్పారు. కానీ పరుగు పరుగున గొర్రెల కాపరులు మరి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా వెళ్ళి చూశారు. కానీ తల్లి అయిన మరియాని యేసోబుని బాలుడైన యేసు ప్రభువారు సుందరుడమైన బాలుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, నా ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. చైత్ర ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్. అందుకే రక్షకుని చూడవచ్చిన గొల్లల గానుల సందడితో రాజుగమ్మముల చేరును. రక్షకుని చూడవచ్చిన ఆ గొల్లల గానుల సందడితో రాజుగమ్మముల చేరును. అఘోషమైన యేసు సువార్తను సింహముల అదిరెను. సింహముల దెరగా శిరము వంచి శ్రీమంతునికి. హల్లెలూయా. ఆ శిరము వంచి ఆ శ్రీమంతునికి ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. కొంతమంది ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబులు వస్తాయి, కొంతమంది ప్రార్థన చేస్తుంటే జవాబులు రావు. నా ప్రార్థన ఆలకించట్లేదు కదా, ఏ పాపం నా చూపు తడబడ్డదోమో, నా నడక తడబడ్డదోమో, నా ఆలోచన నీకు ఆయుష్కారంగా ఉన్నామో, దయచేసి నన్ను క్షమించు ప్రభు అని ఏం చేయాలి? అటు పశ్చాత్తాపం వాడు. ఎంత చేసినా ఆయన ఆలకించట్లేదులే, మనం పట్టించుకోవట్లేదులే, మనం అధికారులు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నేను ప్రభు దగ్గర చిన్న బలిహీనతలు బిడ్డలకు వస్తే నా పొరపాటు ఏమన్నంటే క్షమించు ప్రభు అని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే నా మైండ్ ప్రభు దగ్గరికి. క్రిస్మస్ పండుగ వచ్చింది, వచ్చారని ఉదయాన వచ్చారు. ఏమానని పవిత్ర ఆత్మల భర్త వెంకటేశ్వర అన్న దేవుడికి స్తోత్రం. ఎక్సల్ బైక్ మీద నన్ను ఎక్కించుకున్నాడు, తీసుకొని పోతున్నాడు. నేను ఎక్కాడు కానీ నా మైండ్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఉట్టు భార్య ఉన్నది, నా మనసు అంతా ప్రభుని వెతుకుతుంది. అప్పుడు ఏం చెప్పాలి? ప్రభా మినరల్ వాటర్ ఓపెనింగ్ కి మరి ఆయన పిలుస్తున్నాడు, నేను బైబిల్ కూడా చదవలేదు, సిద్ధపడలేదు, మరి ఏ వాక్య చెప్పాలని నేను అడుగుతూ కలవరపడుతున్నప్పుడు ఆయనకెళ్ళి బైబిల్ తెరిచా. తెరిచిన వెంటనే ఏమనొస్తుంది? బండలు కొడితే నీళ్లు ఉప్పుకు వచ్చి ఎడారిలో నదులై పారినట్లుగా వాక్యం చెప్పారండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూస్తే డబుల్ బోర్లు వేశారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూస్తే ఖాళీకి తిరిగేవాడు. అన్నాను బొక్కు పెట్టాలన్నా పాస్టర్ గారికి చెప్పేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూస్తే ఏముంది? మరి యొక్క మార్కెట్ సెంటర్ లో మూలమంది రెడ్డి గారి బిల్డింగ్ ఒక చిన్న బొక్కు పెట్టి 11,000 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మరలా కూర్చున్నాక ఆయన ఏమంటున్నాడు? అమ్మాయి చదువు అయిపోయిందన్నా, జాబు రావాలి, గవర్నమెంట్ 10,000 రూపాయలు ఉద్యోగం వచ్చిన యాభై ఉంటుంది అన్న అంటుండ్రు. 10,000 లేదన్నా పెద్దదే వస్తుందని చెప్పాను. దేవుడికి స్తోత్రం. ఆ అమ్మాయి పోయి ఇంటర్ రాస్తా ఉంది, ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి 37,000 రూపాయలకి చిల్లర గవర్నమెంట్ జాబ్ వచ్చింది. చప్పట్లు బట్టి దేవుడి నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. ఈ రోజు నేను ఉదయాన్నే మలుపులూరు వెళితే ఆయన ఆటో ఎక్కి ఆ కుర్చీని ఆ యొక్క టెంట్ని అవి చూసుకుంటా ఉన్నాడు. నేను పాలకేంద్ర నాగేశ్వరరావుని కలిసి కొంచెం ఏదన్నా ఆయన ఇచ్చే కానుక చికెన్ కన్నా వస్తుందో అని 10 మందికి పెడదామని నీరు వెళ్ళాను. ఆటో ఆగి వాళ్ళ రాష్ట్రానికి నేను కూడా అదే ముందుకు వెళ్ళాను. కానీ రాన్న లోపల కుర్చీ చూద్దామంటే ఆ కుర్చీ చూస్తే నాకు నవ్వు వస్తుంది. హల్లెలూయా. మనిషిని చూస్తే చిన్నవాడు నా దేవుడికి స్తోత్రం కలుగును. కొంచెం హైట్ గా ఎత్తుగా లావుగా ఉంటే ఆ కుర్చీకి తగ్గట్టు కూర్చోవచ్చు. దేవుడికి స్తోత్రం. అన్నా నీ కోరికను తీర్చాడనంటే ఆయన నవ్వుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? యేసు ప్రభువు హృదయాంతరంగాలని పరిశోధించగలుగుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే వారు గొర్రెల కాపరులు వచ్చి చూసి ఉన్నారు.
పాటలు పాడుకొని పూజిస్తున్నారు. పరలోకములో ఒక జన సమూహం సైనికము దిగువచ్చి ఉన్నారు. దేవదూతలు దిగువచ్చి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. తర్వాత మూడు దేశాల నుంచి రాజులు వస్తున్నారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి, ఒక్కొక్క దేశాల నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారము, సాంబ్రాణి, గోళము, ఈ సుగంధ తైలాలను తీసుకొని ఆ పెట్టెలు తీసుకొని ఒంటెల మీద ఎక్కి ప్రయాణమై వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఒంటెల మీద వస్తున్న సమయంలోనే ఏదో ఏం చేస్తున్నాడు? ఇదిగో మరి జ్ఞానులు మిమ్మల్ని వచ్చి కలవాలని కలుస్తున్నారు. అయ్యా సిద్ధగించము, మరి యొక్క ఫలానా దేశాల నుంచి 3 జ్ఞానులు వచ్చి ఉన్నారు అన్నప్పుడు వాళ్ళని పిలిపించాలంటే ఈదురు రాజు పుట్టి ఉన్నాడు. లేఖనాలు చూపిస్తున్నాయి, ప్రవచనాలు నెరవేర్చినట్లుగా ఇదిగో ఈదురు రాజును పూజించడానికి మేము వచ్చామంటే ఈయన కోపం పడుతూ ఉన్నాడు. నేను రాజులో ఉండగా మరొక రాజు ఎక్కడ పట్టడానికి వీలు అంటూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తర్వాత వాళ్ళ దేశపు రాజు జ్ఞానులు తీసుకొచ్చి తర్వాత వాళ్ళు కూడా చూస్తే నిజమేనయ్యా, ఇది ప్రవచనాలు మరి ఉన్నాయి, ఇది కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. సొన్నైను పొల్లైను పోదు. దేవుడికి స్తోత్రం. అందుకని ఎంత పాపినైనా యేసు ప్రభువారు ప్రేమిస్తున్నారు. క్షణం మాత్రం ఆయన కోపం వస్తే ఏమవుతుందో కూడా తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? ఈ యవన బలము, ఆరోగ్యము మనల్ని విడిచిపోక మునిపే సృష్టించిన సృష్టికర్తని స్మరణకు తెచ్చుకొని ఆయనతో మనము సమర్పించుకోవాలి. ఆయనతో నీ పాపం ఒప్పుకోవాలి. అందుకని కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయంలో అంటున్నాడు కదా, తన అతిక్రమణ ప్రకారం నొందినవాడు, తన పాపాలకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అంట. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి. కొంచెం నిద్రపోతున్న వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. అబ్బో, తెలుగు కలిగిన వాళ్ళు, మెలుగు కలిగిన వాళ్ళు చెప్పండి. స్తోత్రం చెప్పండి. 2 చేతులు చప్పట్లు కొట్టండి. అప్పుడు వెంటనే అతిక్రమలు ఒప్పుకొని నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలంట. లోకస్తులతో ఉండకూడదు మీ స్నేహం, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. విశ్వాసం పొత్తుంటది కానీ అవిశ్వాసకి పొత్తు ఉండదు. ఒకవేళ అవిశ్వాసులతో కలిసి పనిచేసినా మరి లోకమారి అంటకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి, మెలుగు కలిగి. హల్లెలూయా. అయితే ఈ చుట్టుపక్కల కొద్దిగా దూరాల నుంచి రాలేకపోతున్నారు. సర్దుని పెళ్లి పోయేవాడిని, దేవుడికి స్తోత్రం, బొగులోమో జాంకాలు అమ్మేవాడిని, తర్వాత సువార్తకి బైబిల్ తీసుకుని వెళ్ళేవాడిని శ్రమ అనుకోకుండా. హల్లెలూయా. అప్పుడు ప్రభువు దీవించటము మొదలు పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ యొక్క భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళాలి. అందుకని బైబిల్ అంటుంది కదా, దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడంట. తన కాలువ ఓరున నాటబడిన వాడు ఆకు వాడక ఫలమించిన శక్తి వలె ఉంటాడంట. దేవుడికి స్తోత్రం. అందుకని ఏం చేయాలి? దివారాత్రులు దేవుని ధ్యానించాలి. పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి. దేవుని ఆరాధించవలసిన సమయంలో ఆరాధనకి అందరికంటే ముందుగా వచ్చి ఇప్పుడు దగ్గర మాటలు వచ్చి, అయ్యా నా బిడ్డ వివాహాలు జరిగించు, అయ్యా నా పుల్ బాధల నుంచి విడిపించు, అనారోగ్యాల నుంచి తొలగించు అయ్యా అని ఏం చేయాలి? దేవుడు పక్షాన మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎన్నుకుని ఉంటాడా? దేవుడికి స్తోత్రం. అందుకని స్త్రీ గర్భాన్ని పుట్టిన సంటి బిడ్డని వారైనా మనుషులము ఎందుకు మరుస్తారు పాస్టర్ గారు అని అంటారేమో. పనిచేసే 12 ఈ కొంచెమే కాదా కలుపు, ఈ కొద్దిగా కాదా పని, టైం అవుతుందని వాడు ఏడిసాడని కొంచెం వదిలేసి పర్యామకంలో ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని స్త్రీ గర్భాన్ని పుట్టిన సంటి బిడ్డని వారైనా మనుషులము, నా కుమారుడు నా
నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఏమొచ్చిందండి? మనకు ధైర్యం వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పూర్వం 700 యేసు ప్రభువారు పుట్టక మునిపే 700 సంవత్సరాలంట యేసు ప్రభువారి గురించి ప్రవచనం చెప్పేవాళ్ళంట. దేవునికి స్తోత్రం. ఆ ప్రవచనం నేను కూడా అనుభవించాను కనుక నేను కూడా నాకు తెలియకుండా నా పెదాలకు వదులుతుంది, నాకు తెలియకుండా నా నేలకి కదిలింది, అందులో నుంచి వాక్ శబ్దం కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా అమ్మమ్మ ఏడుస్తా ఉంది. ఓ నా కుమారి, మనుషుల వైపును చూసి ఏడుస్తున్నావా? ఉపవాసం ఉండి కన్నీళ్లు గాల్చినట్లయితే నీ కుమారుడితో చనిపోయాడని బాధపడుతున్నావా? నీ కుమారుడు కనపడట్లేదని బాధపడుతున్నావా? నీ బిడ్డ ఎక్కడున్నాడో అని చూపిస్తానని నాకు తెలియకుండా ప్రవచనం వచ్చినప్పుడు అప్పుడు నిజమే ఆ ప్రవచనాలని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి నేను రాలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను నీవు కన్నావయ్యా యేసయ్యా, నన్ను నీవు పెంచావయ్యా, నన్ను నీవు కన్నావయ్యా యేసయ్యా, నన్ను నీవు పెంచావయ్యా. పాపము మీద ఉన్న నన్ను నీవు నీ రక్తమిచ్చి కొన్నావయ్యా, నీ బిడ్డగా మార్చావయ్యా. పాపము మీద ఉన్న నన్ను నీవు నీ రక్తమిచ్చి కొన్నావయ్యా, నీ బిడ్డగా మార్చావయ్యా. ప్రేమే వేరయ్యా, నా చల్లని తండ్రివయ్యా. ఎందుకంటే మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, మన సొత్తు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తంతో కొన్నాడు కనుక ఆయన అధికారానికి లోబడాలి. ఆయన పిలుచుకునే వరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. మనం హానికరంగా చేసుకోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హింసైనా బాధ అయినా ఎలాంటి పరిస్థితులైనా మనం ఏం చేయాలి? ఆయనతో కనిపెట్టుకుంటా ఉన్నప్పుడు నా కుమారుడా రా అని పిలిచినప్పుడు ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ బాధలు పడలేక కొంతమంది రకరకాల హానికరమైన మరణిస్తా ఉన్నారు. మరి దేవుడు అలాగైతే మరి సిలువలో మన కోసము రక్తమంతా చివరి పొట్టుకు కూడా కార్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మరొక వాక్యం కూడా తీసుకుందామండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ అధ్యాయము 14వ వచనం. పేజీ నెంబరు 573 పేజీ నెంబరు. కీర్తన పక్షాన పక్కమట ఉంటది. దేవునికి స్తోత్రం. త్వరగా చదవాలి. కాబట్టి ప్రభు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యా గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టెను. కీడును విసర్జించుటకు మేలును కోరుకొనుటకు అతనికి తెలివి వచ్చినప్పుడు అతని పేరు తేనె తీరును. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుడిని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కన్యక పురుషుడు కలగక లేకుండా ఒక కుమారుడిని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టినట్టు. ఇమ్మానుయేలు అంటే చెప్పాలి. దేవుడికి స్తోత్రం. తోడని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని తోడై ఉన్నావు, నా నీడై ఉన్నావు అని ఏం చేయాలి? దేవుడికి మనము అందరికి తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం
కలుగును గాక. అందుకని అక్కడి నుంచి జవాబు వచ్చే వరకు ప్రభుని వెతకాలి. దేవుడికి స్తోత్రం. టీవీల దగ్గర గడుపుతారు, ప్రార్థన కాడికి వచ్చారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. కారణం ఏమిటి? యేసుప్రభు వారు ఏమంటున్నాడు? శిశువులు కూడా నిద్రపోయి శోధనలో ప్రవేశించకుండా మెలుగు కలిగి ప్రార్థన చేయండి. మరొకసారి వచ్చాడు, ఒక్క గడి అయినా నా కోసం మెలుగుగా ఉండలేరా అని అంటాడు. మరలా ప్రియమైన హల్లెలూయా. ఎందుకంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీళ్ళు కాస్తున్నప్పుడు, టైం పట్టుకొని కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, ఈ లోపల ఒక కలో, ఒక దర్శనమో, మీ అమ్మాయికి సంబంధమో, ఉద్యోగమో మరి ఇలాగ జరుగుతుంది. లేనిది ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా ఆయన చేయగలిగిన దేవుడు. అందుకని ఆయన కనికరించే వరకు, ఆయన కరుణించే వరకు యేసు ప్రభువును పట్టుకొని మనము కన్నీళ్లు విడవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సేవ జరగటానికి కూడా 3 సంవత్సరాలు నేను కన్నీళ్లు విడిచానండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 సంవత్సరాలు అయ్యా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఏంటి నా పరిస్థితులని 3 సంవత్సరాలు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు ఈ లోపులో ఆయన దైవ కళలో దైవ దర్శనాలు ఇచ్చి ప్రభు నాకు తోడయింది. చలిగాలికి నేను తెల్లటి వస్త్రం కప్పుకొని, ఒక పల్లెకు పెట్టుకొని, 2 పాటలు వేసుకొని, మరి గడగడ చలిగాలికి ఉండలేదు. దేవుడికి స్తోత్రం. అట్లాంటి పరిస్థితులలో ప్రభును మహిమపరిచాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొప్ప దేవుడు అన్నాకున్నాడు, గొప్ప దేవుడు అన్నాకున్నాడు. రానంటే చెరులాగా, రానంటే ప్రజలాగా, గొప్ప దేవుడు అన్నాకున్నాడు, గొప్ప దేవుడు అన్నాకున్నాడు అని ఇట్లా కైగొట్టుకుంటూ ప్రభును కనపరుచుకుంటూ వెళ్ళాడు. మరి దేవుడు ఏం చేశాడు? పాస్టర్ గారుగా ఆయన నన్ను అభిషేకించి మీ మధ్యలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు సపట్లు కొట్టి దేవుడి నామాన్ని గణపరచాలి. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? ప్రభుని కృపను బట్టి కృప పొందుకునే వాళ్ళగా ప్రభువును అనుసరించాలి. ఒక మందిరములో గొప్ప పరిచారకులుగా మారాలి. శ్రమదానం చేస్తున్నప్పుడు మీ పిల్లలు దీవించబడతారు, మీ యొక్క కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అందుకని ఈ భక్తిహీనుల భక్తి పొరుల అర్థమైపోద్ది. ఎదురు వాళ్ళు వచ్చి వాళ్ళని చూడండి, వాళ్ళు మాట్లాడుతుండగానే ఆ మాటలలోనే వాళ్ళు అర్థమైపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని మరి వాక్యంలో అంటున్నాడు, జలటు అల్లుటయు బంగారు ఆవరణలో పెట్టుటయు మరి యొక్క ఎలుపుటి అలంకరణ మీకు తగదు. సాధు అంటే పొదు అంటే అలంకరణ మీ అందము మీ భర్తలకే కనిపించాలి. దేవుడికి స్తోత్రం. ఎలుపుటి అలంకరణ వెళుతున్నప్పుడు, పరాయ పురుషులు కళ్ళు మేము ఎంతపడుతున్నప్పుడు దేవుడికి మీరు అవమానం తెచ్చినట్టే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకంటే ఆ మరియమ్మ గారు చక్కగా ఇంటిలో కనపడకుండా పుష్పేసుకొని మరి యొక్క యేసోపుకి ఆ బాబు జన్మించిన తర్వాత మరలా ఆ భర్తతో కాపురం చేసి 4 పిల్లలు కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తులు స్త్రీలు ఎవరో, భక్తిహీనులు ఎవరో మరి అర్థమైపోద్ది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరి యొక్క అనేకుల మధ్యలో నువ్వు సాక్ష్యం రావాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సాక్ష్యం కాపాడుకుంటా వస్తున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని నా ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుదురు. దేవుడికి స్తోత్రం. ఆయన తోడై ఉంటాడు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థము నిజమే. మీరందరూ కూడా అనుకోవచ్చు, అన్న వైట్ అండ్ వైట్ ప్యాంటు వేసి చక్కా వేసి చక్కగా బండి మీద ఆ పేరు తిరిగి వస్తున్నాడు. నేను పడే బాధ దేవుడికి తెలుసు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిగెత్తుకుంటూ మనవాకు వెళ్ళాను. మరలా అక్కడ
పండగ ఆహ్వానించి వాళ్ళ అన్ని జనువులు ఆహ్వానించి మరలా చిన్న వాళ్ళు మజ్జిగిస్తే మజ్జిగ తాగినాక చదవస్తుందా నాకు దేవుడికి స్తోత్రం. మరలా ప్యాంటర్కి డబ్బులు కావాలి. 800 రూపాయలు కట్టాడు, 1100 రూపాయలకి ఇంకా 500 తగ్గినాయి. అప్పుడు వెంటనే వాళ్ళ డిస్సీలో ఇంటికి పో అని ప్రభు సేవకుడు మాట్లాడారని పరిగెత్తుకుంటూ పోయాను. పోయిన వెంటనే వాళ్ళ అమ్మాయికి 5 సంవత్సరాల పిల్లలు లేరు. భార్య భర్తలు విడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ పాప ఈ 10వ నెల చక్కగా వచ్చి చప్పట్లు పడుతుంది. నేను పాట పాడుతుంటే ఊగుతా ఉంది. 10 నెలల అమ్మాయి. దేవుడికి స్తోత్రం. మరలా 2 మగ పిల్లలు, నీ కోడలకి అబ్బాయి పుట్టాలి, నీ కూతురికి అబ్బాయి పుట్టాలి అని చెప్పాను. వాళ్ళు నవ్వుతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు సేవకుడు నోటన దీవిని ఉంచుతాడు. మరి ఏది పలికితే అది పరలోకంలో మరి బంధిస్తే పరలోకంలో బంధించబడింది. ఇక్కడ దీవించబడినప్పుడు అక్కడ దీవించబడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే అప్పుడు ఆ అమ్మాయి సంతానం లేనప్పుడు సంతానం కలగాలి, భార్య భర్తలకు సమాధానం కలగాలి ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా జాబుకి వెళ్తున్నానండి అని చెప్పి మరి చాలా ఆ పాప పుట్టినాక ఆశ్చర్యముగా ఉండి పరిగెత్తుకుంటూ తీసుకొచ్చి నా దోషంలో పెడుతున్నారు ఆ పాపని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆయన చేసిన కార్యాలు వర్ణించలేము. వివరించాలంటే చెప్పండి. దేవుడికి స్తోత్రం. 11:46. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 త్వరగా. అబ్బో ఆవులెత్తులు వచ్చినప్పుడు చేతులు అడ్డం పెట్టాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 మొదటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 21 ఆమె యొక్క కుమారుడును కలును, తన ప్రజలకు పరిపాలన నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదను. ఇదిగో కన్యక ఈ కుమారుడిని కలును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ గర్భవతి కాకమునుపే మరి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఒక కన్యక గర్భం ద్వారా అలాగనే జన్మిస్తాడని మరి దేవదూత వచ్చి తెరవ చెప్పినప్పుడు ఆశ్చర్యముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. మీరు భక్తి పరులైతే భక్తి స్త్రీలైతే దేవుడు ఏం చేస్తాడు? ఆయన జీవించి మీ తలుపు తట్టి ఆయన నెరవేర్చుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని బైబిల్లో యాకోబు కూడా ఉరికి పారిపోయి అన్న వచ్చి యేసోపు వచ్చి ఎక్కడ చంపుతాడో అని భయంకరంగా పారిపోయినప్పుడు ఒక రాయిని తలగాలి చేసుకొని అలాగనే పడుకున్నాడు. ఆకాశం నుంచి దేవదూతలు ఎక్కుట దిగుట ఆ లించను చూసి అప్పుడు నిద్ర పేరుకొని వేసినాక ఇది దేవుడు మందిరమే గాని మరొకటి వేది కాదని చెప్పి అక్కడ ఒక రాయిని నిలబెట్టి తాను కొనల పైన నూనెను పోసి అప్పుడు మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, మమ్మల్ని అన్న లాభాలని ఉన్నాడంట, ఆ ప్రాంతానికి వెళుతున్నాను, నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తే నా సంపాదనలో 10వ వంతు నేను ఇక కూడబెట్టుకొని ఈ మందిరాన్ని నేను కడతానని మొక్కుకున్నాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మందిరం పని అంటే అది చాలా
క్రమశిక్షణమైనది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మందిర పని మరి పూనుకొని దేవుడి పట్ల భయభక్తులు కలిగి నిలుపుకొని వారి ఇంటి వారిని దేవుడి వైపున మలుపుకొని అనేక కుటుంబాలని మరి దేవుడి వైపున తిప్పినప్పుడు ఆకాశంలో నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారంట, జ్యోతుల వల్లే వెలుగుతారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నేను బాప్టిజం తీసుకున్న కొత్తలో ఒక సహోదరుడు వచ్చి పాట పాడుతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమన పడుతున్నాడు? పిలుచుచున్నాడు ప్రియ యేసురాజు పరిశుద్ధ స్థలములకు, ఎంత పాపినోయి ఘోర పాపినోయి, నమ్మదగిన దేవుడండి, నమ్మదగిన దేవుడండి. పిలుచుచున్నాడు ప్రియ యేసురాజు పరిశుద్ధ స్థలములకు, ఎంత పాపినోయి ఘోర పాపినోయి. ఎంత పాపినైనా ఆయన క్షమించి ఆయన చేర్చుకోగలిగిన దేవుడు. అందుకని ఒప్పుకొని విడిచిపెట్టి కాలము మరి అక్కడ రేపనేది మనది కాదు. ఏ దినమన ఏమి జరుగునో, ఏ దినమన ఏమి సమీపించునో మనకు తెలియదు కనుక ప్రభు మార్గంలో నడిచే వారముగా ఉండాలి. అపాయాలని తప్పించి మనల్ని కాపాడగలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకంటే ఆ యొక్క పొలములో నా ప్రియమైన సంగమా దేవుడు బిడ్డలారా, ఆ యొక్క పశువుల తొట్టిలో యేసు ప్రభువు వారు బాలుడుగా జన్మించిన తర్వాత మరి యొక్క అప్రియమైన బిడ్డలారా, ఆ పశువులు మరి యొక్క తొట్టిలో ఆయన పరుండ పెట్టారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే ఆకాశములో ప్రకాశిస్తున్న నక్షత్రం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇస్సపాల ప్రాంతంలో కూడా ఆకాశం నుంచి నక్షత్రాలు వచ్చి నా మీద పడిపోతున్నాయి. నా కళ్ళు తెరబట్టి నా అజ్ఞానాన్ని తొలగించాడు. ఆయన జత పనివారుగా నన్ను లేపాడు. చప్పట్లు కొట్టి దేవుడు నమ్మని కనపరచాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పల్నాడు జిల్లా ప్రాంతంలో ఈ దేవుని సన్నిధి మందిరము ప్రకారాలని దేవుడు అనేకులను తీసుకొని వచ్చి వేలాది మందితో ప్రభు తీసుకొని వెళ్తారు. అందుకని నమ్మకంగా పరిచయం చేయాలి. పాస్టర్ గారు ఏ పని అయితే మీరు చెబుతారో ఆ పని నెరవేర్చి మీరు ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు, మీరు పొలంలో వెళ్ళినప్పుడు ఆశీర్వాదమే, పట్టణంలో వెళ్ళినప్పుడు ఆశీర్వాదమే, నీ ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదమే, ఎలుపుడికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదమే, స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం. అయితే ఏం చేయాలి? అందుకని మోషేని నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని ఆయనకు బిరుదిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఇంటిలో నీ శ్రమ ఏ పని వచ్చు ఆ పని నువ్వు చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. నీ ఇంట్లో అంట్లు తోముతున్నావు, బట్టలు ఉతుకుతున్నావు, నీ ఇంటిలో కసువడుతున్నావు, వంట చేస్తున్నావు, మరి దేవుడి మందిరములో ఏం చేయాలి? ఆ శ్రమదానం చేసినప్పుడు ఆయన దీవించటము మొదలు పెడతాడు. ఆయన చెయ్యి గురస కాదు. ఈ వాకాల విషయంలో కూడా తొందరపడవాకండి. దేవుడి ఉద్దేశం ఏమిటో అది గమనించుకుంటే లేట్ అయినా ఆశీర్వాదం దేవుడు చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూపించిన ఇవాకాలు అందుకున్నప్పుడు ఏమొచ్చింది? ఆశీర్వాదమే ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం. ఆయన పేరెప్పున ఆయన చూపించకుండా ఇవాకాలను అందుకుంటారే, తన్నుకుంటారు, గుద్దుకుంటారు, గొడవలు రావటం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని చేయాలి? దేవుడు చూపించిన ఈ వాకానికైతే టీచర్ గారు ఉన్నది ఈ యొక్క ఊర్లోనే వాళ్ళ అమ్మాయిల తోడుకోడలు ఆ అబ్బాయి 2 కాళ్ళు చాలా అవుతాడు. నేను కూడా చూశాను. దేవుడికి స్తోత్రం. చక్కగా మరి టీచర్ జాబ్ చేసే అమ్మాయి వచ్చి
ఆ అవిటబ్బాయిని వివాహం చేసుకొని అవిటబ్బాయికి నమ్మకంగా కాపురం చేస్తుంది. అయ్యా పిల్ల చాలా చక్కది, వీడు చూస్తే గుడ్డోడు, ఇలాంటి వాడికి ఎంత చక్కటి భార్య వచ్చిందని ఏం చేస్తున్నారు వాళ్ళ ప్రజలు. హల్లెలూయా. ఆ అమ్మాయి తోడుకోడలు బావ, మరి ఆ అమ్మాయి అత్త మామ బంధుమిత్రులు సాక్ష్యమిస్తా ఉన్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటది. మరలా ఆ అబ్బాయి చాలా కోపదారి, ఎందుకంటే కొంచెం ముందు తీసుకొని వెళ్తే మమ్మ చూసే వరకు వచ్చారా అని కేకేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ అబ్బాయి ఎవరు మున్సిపాలిటీ కార్డు వేసుకొని వచ్చాడని నేను అనుకుంటున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూస్తే ఆ అబ్బాయి నండి మా మధ్య అంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆశ్చర్యముగా ఉన్నది. నిజమే, మనసు మరి యొక్క అందము వ్యర్థమంట, సౌందర్యము మోసకారము, హృదయం శుద్ధి గలవారు దేవుడిని చూస్తారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నా ప్రియమైన సంగమా, ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానము, ఒక్కొక్కరికి తెలివి ఇచ్చి ప్రభువు నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక లూకాసు వార్త ఒకటి చదివించి ముగిస్తారు. చెప్పను కూడా చెప్పను. ప్రజల 2వ అధ్యాయము అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త. ఈయన ప్రభువైన క్రీస్తు చెప్పాలి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి మీ ఆనమాలు ఒక శిశువును పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుడు పెట్టెను, మీరు చూసుదురని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహముల దూతలతో కూడి ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషుల మీద భూమి మీద సమాధానం కలుగును గాక. దేవుడికి స్తోత్రము చేయుచుండేది. దేవుడి పని చేస్తుంటే, దేవుడి అందున భయభక్తులు కలిగి మీరు నడుస్తుంటే మీ ఇంటికి ఏమొచ్చింది? శుభాలు కలుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు అందుకే ఏం చేయాలి? మీ ఇంటిలో ఉన్న పని మనిషిను యజమానుడైను ఏ పనికి పోకూడదు. ఒకవేళ పనులు పంపిస్తున్నారు, మీరు వస్తున్నారంటే మీరు ఆర్థిక స్థితిలో సరిగా లేరు. దేవుడికి స్తోత్రం. ఆ సంపాదన తీసుకొచ్చి ఇంకో గ్రూపులకు నష్టపోతే అది ఈ సంపాదించింది కూడా చాలక ఇంకా నష్టపోయి ఇంకా అప్పులు తీసుకొని వచ్చి మరలా కష్టపడి అప్పులు చేసి తినవాలి. ఒక ఆమె ఉందండి, బరంపేట పేరు చెప్పలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బరుగుడ్లుండి 2 డాబాలుండి మరి యొక్క చక్కగా మంచి సెంట్రింగ్ మరి అంతా ఉండి ఆ ఇంట్లో ప్రార్థన పెడితే భోజనం కూడా పెట్టదు. సాలి నూనె వేసి దాంట్లో పసాగా కొంచెం శనగెత్తనాలు వేసి పెట్టింది. తర్వాత చూస్తే ఒక కూతురుకో 2 వికలాంగుల పిల్లలు పుట్టారు. కూతురుకో ఇంకొకటి వికలాంగు పుట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె శాఖీ చేసి చచ్చిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ భర్త చూస్తేనేమో ఆ పిల్లగాడి వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరే కానుపుచ్చుకోమన్నారు, వాడు పుట్టాడు, వాడు మీరే సాకాలన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన కూడా చాకరీ చేయలేకపోతున్నాడు. నేను రోడ్లు పోతా వస్తా వాళ్ళ స్థితిగతులన్నీ చూస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. అందుకని దేవుని పేరిట వచ్చిన వాడు ఆశీర్వదించబడతారు. ఆ దేవుడి పట్ల భయభక్తులు కలిగి మీరు నడుచుకోవాలి. ఏది మంచిదో చెడ్డదో శౌకురాలను కూడా విమర్శించకుండా నమ్మకంగా చేస్తున్నప్పుడు మనకు రావాల్సిన కూలి, మనకు రావాల్సిన దీవెన, ఆశీర్వాదము దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకని కొంచెంలో నమ్మకం ఉండేవాళ్ళు ఎక్కువలో నమ్మకం ఉంటారు. ఈ కొద్దిలో నమ్మకం లేని వాళ్ళు ఎక్కువలో కూడా నమ్మకం ఉండలేరు. అంతా డూప్లికేట్ పడితే డూప్లికేట్ ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ సమస్యలు వచ్చినప్పుడు పట్టుకుంటారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు నేను దేవుడికి యథార్థం అన్నా, నేను మంచిగా ఉన్నా అని అనగలుగుతారు. దేవుడికి స్తోత్రం. అందుకని నేను 2 సంవత్సరాల కింద ఒక మాట సాగినప్పుడు ఆ మాట నా బలహీనతలో నాతో మాట్లాడుతున్నాడు.
టీవీ మీద బొమ్మగాలు పడినట్టు పడుతుంది దర్శనం, పడిపోతావు జాగ్రత్త, ఒప్పుకో అన్నాడు. అయ్యా వీళ్ళు అన్యాయంగా వేల రూపాయలు సంపాదించిన నరకంలో పడతారు, నాకు నువ్వు కావాలి, నాకు నీ రాజ్యం కావాలి, నాకు ఆహారం చాలు ప్రభు, నాకు నువ్వు కావాలి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఎబ్రీ భాషలో ప్రభు నన్ను అర్ధరాత్రులు లేపి మరి యొక్క భాషలతో నింపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకంగా పరిచయం చేయండి. మోషే ఇల్లంతట్లో నమ్మకంగా మరి మీరు సేవకురాలకి చేదోడు గోదోడుగా ఉంటున్నప్పుడు వారిని పట్టేగా మీ కుటుంబాలకి ఆశీర్వాదం వచ్చింది. ఈ మాటలు ప్రభు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.